గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్సిటీలోని వసతి గృహంపై నాణ్యత లేని ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థినులు నిన్న రాత్రి భారీ ఆందోళనకు దిగారు. నిన్న మధ్యాహ్నం సాంబార్లో కప్ప వచ్చిందని, భోజనం మానేసినట్లు విద్యార్థులు తెలిపారు. అనంతరం వార్డెన్కు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోయారు. అలాగే రాత్రి భోజనం చేద్దామని హాస్టల్ మెస్సుకు వెళితే పిల్లి పెరుగు తాగుతుందని, అదే పెరుగును తమకు వడ్డిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు వార్డెన్ను ప్రశ్నించగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ వార్డెన్ వెంకటరత్నం కుమారి తమతో దురుసుగా ప్రవర్తించారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీ బీసీ ఛాంబర్ వద్ద ధర్నాకు దిగారు. ఇప్పటికే యూనివర్సిటీ రిజిస్ట్రార్కు మెస్లో ఆహార నాణ్యతపై అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ఒకసారి ఈగలు, మరొకసారి దోమలు, బొద్దింకలు కనిపించాయని విద్యార్థులు తెలిపారు. అలాగే నిన్న కప్ప, పిల్లులు కూడా ఆహార పదార్థాల్లో కనిపించడంతో ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భారీ ఆందోళనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీ రిజిస్ట్రార్, వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు, పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారిని హాస్టల్లోకి పంపే ప్రయత్నం చేశారు.